పూగా వ్యాలీ దగ్గర టెంట్ వేసుకున్నాం. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఒకసారి చూడండి లొకేషన్ ఎలా ఉందో చూపిస్తా. పక్కనే వాటర్ వెళ్తున్నాయి ఎదురుగా. కార్ పక్కన ఆపుకొని అక్కడి నుంచి పక్కనే వాటర్ వెళ్తున్నాయి. వాటర్ కూడా చాలా క్లియర్ ఉన్నాయి. పక్కనే కార్ ఆపుకున్నాం. కార్ ఆపుకొని టెంట్ వేసుకున్నాం. ఇది లొకేషన్ ఎంత బాగుందో చూడండి. సూపర్ ఉంది లొకేషన్. చాలామంది టెంట్స్ వేసుకుంటున్నారు. లొకేషన్ అయితే చాలా నచ్చింది నాకు. అది పూగా విలేజ్ అనమాట. ఇది పూగా హాట్ స్ప్రింగ్స్ అంటారు కదా, అది ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ టెంట్ వేసుకున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. వైజాగ్ టు లడాక్ ట్రిప్లో డే 25. నైట్ అయితే కొంచెం చల్లగానే ఉండింది, వెదర్ బాగుండింది, ప్లెజెంట్గా. అండ్ మోర్ ఓవర్ కొంచెం స్టార్ గేసింగ్ చూడడానికి అయితే దొరికింది. ఆ ఖండిలో మనకు ఎలాగో దొరకలేదు కాబట్టి ఇక్కడ దొరికింది. అండ్ పొద్దున్నే లేసి దోశ వేసేసుకుంటున్నాం. దోశకి ఇది పిండి మేము ఇంటి దగ్గర నుంచే రెడీ టు కుక్ చేసుకున్నాం మేమే. సో అది తెచ్చుకొని ఇక్కడ దోశ వేసుకుంటున్నాం. అది కూడా మామూలు దోశ కాదు, ఆనియన్ దోశ. సో హోమ్ మేడ్ ఫుడ్ మిస్ అవ్వకుండా మీరు కూడా ఇలా ఏదో ఒకటి తెచ్చుకోండి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంటి ఫుడ్ మిస్ అవ్వకుండా ఉంటాం. ఫస్ట్ థింగ్, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా. అందులో మోర్ ఓవర్ యాక్సెసిబిలిటీ తక్కువ ఉంది ఇక్కడ ఫుడ్ తినడానికి. మంచిగా కాలింది దోశ, వ్యూలో కూర్చొని సెట్ మొత్తం తినేసి నెక్స్ట్ సుమోరిరి వెళ్ళాలి. మేము మిగిలిపోయినది ఒకటి చిన్న ముక్క పెట్టాము అక్కడ, అది తింటుంది పక్షి వచ్చి. కాసేపటి తర్వాత చాలా వచ్చేసాయి మొత్తం. ఎక్కడి నుంచి వచ్చాయో పోయి పిలుచుకొచ్చినట్టుంది ఆ పిచ్చికి వెళ్ళి. సుమారుగా వచ్చేసాయి, వచ్చి తింటుంది. అదే కొద్దిగా మిగిలింది దోశ, ఒక హాఫ్ దోశ మిగిలింది. ఆ హాఫ్ దోశ తింటుందేమో అని డౌట్తో వేసాము, అంటే ప్లేస్ని చెడగొట్టడానికి కాదు. ఫైనల్గా వచ్చి తిన్నాయి అక్కడికే వచ్చి. మొన్నెప్పుడో వెళ్దాం అనుకున్నాం సుమోరిరి, కానీ పూగా వ్యాలీలో ఆగిపోయాం కదా. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం సుమోరిరికి పూగా వ్యాలీ నుంచి. అక్కడ నైట్ పాసిబుల్ అయితే అక్కడే పడుకుంటాం. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయామంటే నయోమా మీదుగా మళ్ళీ హాన్లే వెళ్ళిపోవచ్చు. రైట్ తీసుకుంటే సుమోరిరి. యాక్చువల్గా మీరు సుమోరిరికి డైరెక్ట్గా హాన్లే నుంచి కూడా రావచ్చు. ఆ రూట్ మీకు నయోమా దాటిన తర్వాత మాహే బ్రిడ్జ్ వస్తుంది. మాహే బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవచ్చు. కానీ మేము లేక్ వెళ్ళి వచ్చినందుకు మాకు 1 డే కంప్లీట్ లేట్ అయింది. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అయ్యాం మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పి, అందుకని లేట్ అయిపోయింది. లేదు మీరు హన్లేకి వచ్చి డైరెక్ట్గా రావాలనుకుంటే ఈ రూట్ రావచ్చు. మీకు కార్లో వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది లేదు, బాగుంది ప్లేస్ అయితే. ఇంకో రూట్ కూడా ఉంది, కానీ ఆ రూట్ వచ్చారంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఆన్ ద వేలో ఇంకో లేక్. ఇది దీని పేరు వచ్చేసి క్యాగర్సో. ఇది వచ్చేసి 15,400 ఫీట్ ఉంటుంది సీ లెవెల్కి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది ప్లేస్ అయితే. ఆగి కావాలంటే వెళ్ళొచ్చు కింది వరకు. మాకు ఈ చూడ్డానికి అంత కనిపిస్తలేదు, కానీ ఎండ బాగుంది అందుకని మేము అక్కడి వరకు వెళ్ళట్లేదు. వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. కలర్ కూడా వాటర్ అయితే మంచి బ్లూయిష్ కలర్లో ఉంటుంది. ఇక్కడ చూడడానికి టీఎస్ఓ అని ఉంటుంది, కానీ చదివేటప్పుడు ఇక్కడ ఏంటంటే సో అని పలుకుతారు ఇక్కడ. దానికి అసలు మీనింగ్ అయితే నాకు తెలీదు. ఇన్‌కేస్ మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. ఆన్ ద వేలో రూట్ అయితే చాలా బాగుంది. ఇదంతా ఇన్‌కేస్ కొంచెం మనం స్నో ఉన్నప్పుడు వచ్చామంటే అసలు చలికి తట్టుకోలేమేమో. ఇక్కడున్న చలి ఇప్పటికే ఎండొస్తున్నా లోపల చలి పెడుతుంది. కానీ మంచుంటే ఇంకెలా ఉంటుందో వ్యూ మీరే ఆలోచించండి ఒకసారి. మొత్తం అదంతా స్ట్రీమ్ పారుతూ ఉంది కింద. చూడ్డానికైతే ఎంత బాగుందో. బోర్డు పైన కనిపిస్తుంది కదా, అది స్టేట్ బర్డ్ అంటే ఇక్కడ కొంచెం తక్కువ. మాకైతే 1-2 చోట్ల కనపడ్డాయి, ఎక్కువ చోట్ల కనపడలేదు. కానీ అది దగ్గరగా వస్తలేవు, చాలా దూరంగా వెళ్తున్నాయి. ఒక చోట తీసాం కానీ అస్సలు కనిపించలేదు, ఏదో గడ్డిలో కలిసిపోయినట్టు కనపడుతుంది. అది 3xలో పెట్టి తీసినా కూడా వీడియోని. ఇన్కేస్ ఏదైనా దగ్గరగా కనిపిస్తే వెళ్ళే లోపల చూపిస్తాను. కానీ ఆల్మోస్ట్ 80% ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఏం కనిపిస్తుందో ఏమో. ఏమో దొరుకుతుందనే కొంచెం నమ్మకం ఉంది, మళ్ళీ ఇంకో చోట కనిపిస్తుందని. ఎందుకంటే మంచు చూడలేనేమో అనుకున్నా పడేటప్పుడు, ఐ మీన్ స్నోఫాల్ పడేటప్పుడు. ఉమ్లింగ్ల దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా స్నోఫాల్ కనిపించింది కదా, అలానే ఇది కూడా ఇంకో ప్లేస్లో ఎక్కడన్నా దగ్గర నుంచి చూడడానికి పాసిబుల్ అవుతుందేమో చూస్తాను. వేరే యాక ఉంటాయి కదా, అవి కనిపించాయి, దగ్గరగా కనిపించాయి. ఇది మాత్రం ఒక్కటే చోట కనపడింది, అది దూరంగా కనిపించింది. అది కూడా హన్లేకి వెళ్ళే రూట్లో కొద్దిగా దూరంగా కనిపించింది.
వాటర్ కూడా ఇక్కడంతా కొంచెం బ్లూయిష్గా ఉన్నాయి. చూడడానికి అయితే లొకేషన్ సూపర్ ఉంది. అసలు ఈ రూట్ కాకుండా చాలామంది హన్లే నుంచి ఇంకో రూట్ ఉంది షార్ట్ రూట్ అని చెప్పి ఆ రూట్ తీసుకుంటున్నారు. డిఫికల్టీ ఎందుకు మనకు అని చెప్పి మేము కొంచెం దూరం నుంచే తీసుకున్నాం రోడ్డు. వ్యూస్ మాత్రం అదిరిపోయాయి అబ్బా! ఇన్‌కేస్ మీరు వస్తుంటే హన్లే నుంచి మళ్ళా మీరు న్యోమా దగ్గరకొచ్చి న్యోమాలో పెట్రోల్ దొరుకుతది. న్యోమాలో ఫుల్ ఫిల్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు సుమోరిరి కంటే కొంచెం ముందర పూగా వ్యాలీ కట్ అవ్వచ్చు. మళ్ళీ సుమోరిరికి వచ్చిన తర్వాత కావాలంటే మీరు డైరెక్ట్ లే వెళ్ళిపోవచ్చు. లేదు అని అనుకుంటే జాన్స్కర్ వెళ్ళొచ్చు. మనాలి రూట్ వెళ్ళి అక్కడి నుంచి కట్ అవ్వడానికి ఇంకో రూట్ ఉంది. సో మీ ఇష్టం ఇంక అది. వచ్చేసాం ఫైనల్‌గా సుమోరిరి. ఇదే ఎంట్రీ. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇది వచ్చి సీ లెవెల్కి 14,800 ఫీట్ హైట్లో ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే చూడడానికి. ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ నుంచి వచ్చి ఆ లెఫ్ట్ ఇంకో రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ నుంచి వచ్చారంటే మనకు డైరెక్ట్ హన్లే నుంచి వచ్చే రూట్ కనెక్ట్ అవుతుంది. ఆ కొండల క్రాస్ నుంచి వస్తుంది వ్యూ. అది కూడా సూపర్ ఉంది. కానీ మనకు ఎందుకు రిస్క్ అని మేము అటు నుంచి రాలేదు, ఈ రోడ్డు చూస్ చేసుకున్నాం. కొంచెం దూరంగా ఉన్న రావడానికి ఈజీ అవుతుంది అని చెప్పి కొంతమంది వెళ్తున్నారు లేక్ దగ్గరికి. మేము ఎందుకు ఇదో అక్కడ ముందర ఆపారు కదా, వాళ్ళు ఆపి కొంచెం ముందుకెళ్ళి దిగి ఫొటోస్ దిగుతున్నారు. చూద్దాం మనకి ఇంకా మంచి వ్యూ ఏదన్నా ముందర ఉంటుందేమో అని చెప్పి మేము ఇక్కడ ఆగట్లేదు. వ్యూస్ మాత్రం అద్దరిపోయా. లేక్ పక్కన నుంచే వెళ్తుంది రోడ్ అయితే. చూడ్డానికి ఏదో పేరు అయితే లేక్ పెట్టారు కానీ చూడ్డానికి అయితే లేక్లా లేదు, సముద్రంలా ఉంది చూడ్డానికి. ఎంత బాగుందో. అందులో అందులో వెదర్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. కానీ చూస్తున్నంతగా అయితే అంత కోల్డ్ అయితే లేదు. ఎండకి ఎండ ఉంది, చలికి చలి ఉంది. దిగినప్పుడు ఎండ చంపేస్తుంది. కర్జోక్ విలేజ్ ఇది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మంచి వ్యూ పాయింట్ ఉంటదని చెప్పారు. అందుకని విలేజ్ దాటెళ్దామని చెప్పి చూస్తున్నా. ఈ విలేజ్‌లో కావాలంటే మీకు స్టేస్ దొరికేస్తాయి. కావాలంటే స్టేస్ తీసుకోవచ్చు ఇక్కడ. చాలానే ఉన్నాయి హోమ్ స్టేస్ ఇక్కడ. కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడున్న ఫెసిలిటీస్‌కి అంత మనీ పెట్టడం పెద్ద వర్త్ కాదనిపించింది. అందుకని మేము క్యాంపింగ్ ఏసుకోవడానికి చూస్తాం. ఇక్కడ కూడా క్యాంపింగ్ ఏసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నారు. ఇక్కడ నుంచి మనాలి 275 అంట. ఇదే రూట్ వెళ్ళిపోవచ్చు స్ట్రెయిట్ అయితే. సో, అందుకని చెప్పి మేము నైట్ క్యాంపింగ్ ఏసుకోవడానికి ఇక్కడ పూగా వ్యాలీలో దొరికినట్టే ఇక్కడ కూడా దొరికితే బాగుండు అని అనుకుంటున్నాం. అందుకని చెప్పి ఒక షాప్‌లో అడిగితే ఏమైందంటే వాళ్ళు చెప్పారు ముందర పాసిబిలిటీ ఉంది టెంట్ ఏసుకోవడానికి. మనీ ఏమో తీసుకుంటా అన్నారు 200 ఏమో. కానీ క్యాంప్ ఏసుకోవచ్చు అని చెప్పారు. ఒకసారి అది కూడా ప్లేస్ చెక్ చేసి ఇన్‌కేస్ పాసిబుల్ అయితే సుమోరిరిలో కూడా మంచిగా క్యాంప్ సెటప్ చేసుకుందాం నైటు. టెంట్ ఏసుకోవడానికి పాసిబిలిటీ లేకపోయినా అట్‌లీస్ట్ మనం కార్‌లో పడుకోవడానికి మనకు కావాల్సినంత కంఫర్ట్ ఉంది కాబట్టి కార్‌లోనే పడుకునేస్తాం. దూరంగా మంచు కొండలు. సుమోరిరి వ్యూ పాయింట్ ఎండెక్కుతుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. ప్యాంగాంగ్ లేక్ లాగే కొంచెం ఉంది. అది ఇంకా కొంచెం పెద్దది. అది విలేజ్. మీకు ఏమన్నా కావాలంటే పూగా దగ్గర నుంచి ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేయాలంటే ఇక్కడ దొరుకుతాయి ఆ విలేజ్లో. మేము కొంచెం పాలు అవి తీసుకున్నాం, పెరుగు దొరకలేదు. ఆనియన్స్ టమాటోస్ అయితే దొరికాయి. వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి ఎంత బాగుందంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. ఎంత ప్లెయిన్. అదే విలేజ్. ఆ విలేజ్ నుంచే వచ్చాము ఇప్పుడు ప్రెజెంట్. అదంతా క్రాస్ చేసుకొని వచ్చాము. సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఎంత బాగుందో. హన్లీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంప్ వేసుకోవాలన్నా మీకు పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ కూడా ట్రై చేయండి. ఎందుకంటే క్యాంపింగ్ వేసుకునే వాళ్ళకి చాలా వరకు మనీ తగ్గిపోతుంది, సేవ్ అయిపోతుంది మనీ. అందుకని చెప్పి చెప్తున్నాను. మేము ఆగింది ఇందాక ఒక వ్యూ పాయింట్. దాని దగ్గర నుంచి మెయిన్ వ్యూ పాయింట్ ఇంకోటి ఉంది. కొంచెం ముందుకు వచ్చామంటే ఒక 2 మినిట్స్ ముందుకు మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా వ్యూ అయితే. ఇక్కడికి కూడా రండి, కొంచెం ముందు రండి అంతే. ఇక్కడ నుంచి అయితే అసలు చూడండి ఎంత బాగుందో మీరే. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలుగు వాళ్ళు కనపడ్డారు. ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో వాళ్ళు చూశారు మా వెహికల్ చూసి హైదరాబాద్ నుంచి వచ్చారా అని అడిగారు. అవును అని చెప్తే ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి అంటే మేము వచ్చి దాదాపు 24-25 డేస్ అయిపోతుంది అని చెప్తే వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు తెలుగు వాళ్ళు కనపడడంతో. వాళ్ళు ఫ్లైట్లో వచ్చి డైరెక్ట్గా అక్కడి నుంచి ప్యాకేజ్ మాట్లాడుకొని వచ్చారంట. ఇలా కూడా మాట్లాడుకొని చాలామంది వస్తుంటారు. అంటే టైం సరిపోదు అనుకున్న వాళ్ళు అలానే వస్తూ ఉంటారు.
ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ ఉంది రావాలి అని అనుకుంటే టైం ఉంది కార్లో రావచ్చు. చాలా టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. సేమ్ అది అక్కడ పెట్టే మనీతోనే ఇక్కడ మీరు లగ్జరీగా బతకచ్చు. ఐ మీన్ లగ్జరీగా ట్రావెల్ చేయొచ్చు. వ్యూ చూడండి ఎంత బాగుందో. మేము ఇందాక యాక్చువల్గా పాలు తీసుకున్న షాప్ ఆమెను అడిగాము ఎక్కడ ఉంటుంది టెంట్ వేసుకోవడానికి పాసిబిలిటీ, క్యాంపింగ్ వేసుకోవడానికి ప్లేస్ ఏదన్నా ఉందా అంటే, ఊరు దాటిన తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది ఇంత జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాటండి అని చెప్పింది. అక్కడికి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు గమనించలేదు పెద్దగా. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు చూద్దామని ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. అక్కడ చూడాలి ఫస్ట్. చూసుకొని అక్కడ క్యాంపింగ్ చేసుకోవాలి దానికి పాసిబిలిటీ ఉందంటే అక్కడే టెంట్ మొత్తం సెట్ చేసుకొని కొంచెం వండుకోవాలి. ఇంకా ఏం తినలేదు మళ్ళీ. లేట్ అయిపోయింది. ఇప్పటికే దాదాపు 3 అయిపోయింది. సో అందుకని చెప్పి కొంచెం ఏదన్నా వండుకోవాలి. ఫస్ట్ వెళ్ళి తిని తర్వాత ఏదన్నా ఆలోచించాలి. ప్లేస్ దొరికితే బాగుండు అని అనుకుంటున్నా నేనైతే ప్రెజెంట్. విలేజ్ వ్యూ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే. చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఉండొచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు ఈ ప్లేస్లో. బాగానే ఉంది, రికమెండబుల్. అండ్ ఇక్కడే చెప్పిందామా ఆ ముందరికి ఉంది కదా, ఇదే స్టేజ్లో కొంచెం ఎండ్ దగ్గర యూటర్న్ వస్తుంది, అక్కడ ఉంటుంది అని చెప్పింది. కానీ వెళ్తూ చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇదంతా కంఫర్టబుల్గా అనిపించలేదు. ఏదో మెయిన్ రోడ్ పక్కకు ఒక క్యాంపింగ్ చేసుకోవడానికి జస్ట్ ప్లేస్ లాగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళు కారు వాళ్ళు ఆపుకున్నారు కదా, ఇక్కడ ఆపుకోవచ్చు అంట, లేదంటే కొంచెం ముందుకెళ్ళి ఇంకో చోట కూడా ఆపుకోవచ్చు అంట. కానీ మాకు ఇక్కడికంటే పూగా వ్యాలీలో బాగా అనిపించింది చూసిన తర్వాత. సో ఇది ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయామంటే అక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి ఉందంట. కానీ ఇక్కడ రాశారు బోర్డు పెట్టి, రాయడం అయితే కార్స్ క్లీన్ చేయొద్దని చెప్పి, కానీ అక్కడే ఆపి కార్ క్లీన్ చేసుకుంటున్నారు కొంతమంది. సో ఇక్కడ ఎలాగో మాకు కుదరదు, అంత కంఫర్టబుల్గా లేదు క్యాంపింగ్ వేసుకోవడానికి. అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు పూగా వ్యాలీ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అంత కంఫర్ట్ లేదు చూడండి. అంత ప్లేస్ ఏదో కంజెస్టెడ్గా మెయిన్ రోడ్ పైన రోడ్డు మీద వెహికల్స్ తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకని బ్యాక్ టు పూగా వ్యాలేజ్. రిటర్న్లో వచ్చేటప్పటికి ఇంకోలాగా కనిపిస్తున్నాయి వాటర్. వెళ్ళేటప్పుడు ఒకలాగా కనిపించాయి, ఇప్పుడు ఒకలాగా కనిపిస్తున్నాయి. అదే అంత సన్లైట్ బట్టి కలర్ మారిపోతుందంట చెప్పారు. ఇప్పుడు రియాలిటీలో తెలుస్తుంది. ఇలా రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ హన్లో వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్లో. లేదు మనలాగా సేఫ్గా రావాలనుకుంటే ఇలా స్ట్రైట్ వెళ్ళిపోండి, మంచి రోడ్డు ఉంటుంది, హ్యాపీగా ఆరామ్సే వెళ్ళిపోండి. ఇది వచ్చేటప్పుడు ఇంకో లేక్ చూసాం కదా, అది ఇక్కడ మేము యాక్చువల్గా చూసాం ఇందాక. వీళ్ళేంటంటే ఇక్కడ వాటర్ బోర్ మధ్యలో ఉంది, అవుట్ ఆఫ్ నోవేర్లో. ఆ బోర్ అక్కడ ఇద్దరు ఉన్నారా, వాళ్ళు బోర్లో నుంచి వాటర్ కొట్టుకొని అక్కడి నుంచి మొత్తం ఆపోజిట్లో ఎంత దాదాపు చూడడానికి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది, అంత దూరం వరకు వెనక్కి మళ్ళీ వాళ్ళు నడుచుకొని వెళ్ళాలి తాగడానికో మరి మేబీ దేనికో మరి. అసలు వాటర్ కోసం ఎంత ఇబ్బంది అవుతుంది ఇన్ కేస్ మనకు వాటర్ యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉన్నిందంటే. కానీ వ్యూ మాత్రం చూడండి ఎక్సలెంట్ ఉంది. ఎక్కడైనా నిలబడుకొని చూడండి, వ్యూస్ మాత్రం చంపేస్తాయి అబ్బా, అసలు డౌటే లేదు దానికి మాత్రం. ఇంకా చేసేదేం లేదు, ఎన్ని రోజులైనా ఏమైనా కూడా పూగా వ్యాలీని మనకు ఎక్కువ కంఫర్ట్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ రిటర్న్ పూగా వ్యాలీకి వెళ్ళిపోయి నైట్కి అక్కడే పడుకొని రేపు ఇంకా లేక్ స్టార్ట్ అయిపోతాం. ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు ఉండిపోయాం ఇక్కడ, 3 రోజులు. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్ని రోజులు ఒకటే ప్లేస్లో ఉండడం ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ టైం కూడా ఇదే వచ్చేమో. ఇంట్లో కూర్చొని మ్యాగీ వండుకుంటున్నాం. బయట చల్లగా ఉంది, గాలికి ఆగిపోతుందని చెప్పి గ్యాస్. ఏమో వండుతున్నాం అనుకోకండి, మ్యాగీనే వండుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాగీనే బెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు. అయిపోయింది మ్యాగీ, మంచిగా రివర్ ముందర కూర్చొని మంచి చల్ల గాలి పీల్చుకుంటూ తిన్నాం. అసలు నాకైతే ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలనే కొద్దిగా కూడా అనిపించట్లేదు, అంత బాగుంది. ఏం చేద్దాం మరి, రేపటి బ్లాగ్లో చూద్దాం. బాయ్.